58వ జ్ఞానపీఠ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డ్స్ని ప్రకటించారు. 2 భాషలకు సంబంధించిన రైటర్స్కి ఇద్దరికి ఈ అవార్డ్స్ని ప్రకటించారు. మొదటి వ్యక్తి జగద్గురు స్వామి రామభద్రాచార్య గారికి సాంస్క్రిట్ లాంగ్వేజ్కి మరియు గుల్జార్ గారికి ఉర్దూకి ఈ 58వ జ్ఞానపీఠ అవార్డ్స్ ప్రకటించారు. ముందుగా మనం జ్ఞానపీఠ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. తర్వాత స్వామి రామభద్రాచార్య గారి గురించి మరియు గుల్జార్ గారి గురించి తెలుసుకుందాం. ఏమిటి ఈ జ్ఞానపీఠ అవార్డు అంటే, మన దేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, అది భారతరత్న. అలాగే లిటరేచర్ ఫీల్డ్లో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నతమైన అన్నిటికంటే పెద్ద అవార్డు ఈ జ్ఞానపీఠ అవార్డు. అంటే ఇండియాలో ఉన్న రైటర్స్ అందరూ ఈ జ్ఞానపీఠ అవార్డు రావాలని కోరుకుంటారు. జ్ఞానపీఠ అవార్డు ఎందుకు ఇస్తారు అంటే, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ లిటరేచర్, అంటే భారతీయ సాహిత్యానికి విశిష్టమైన సేవలు అందించిన వారికి ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు 1965 నుంచి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. 1965లో మొదటిసారిగా మలయాళ రచయిత జి శంకర్ కురూప్ గారికి ఇచ్చింది. ఈ అవార్డు ఎవరు ఇస్తారు అంటే, భారతీయ జ్ఞానపీఠ్ వారు ఇస్తారు. ఈ భారతీయ జ్ఞానపీఠ్ 1944లో స్థాపించబడింది. ఈ అవార్డుతో పాటు ప్రైజ్ మనీ 11 లక్షల రూపాయలు మరియు వాగ్దాదేవి ప్రతిమ అంటే సరస్వతి దేవి ప్రతిమని ఇస్తారు మరియు పురస్కార పత్రం ఇస్తారు. ఈ అవార్డుల కొరకు ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే, ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఎవరికి ఇవ్వాలో సెలెక్ట్ చేస్తారు. ఈసారి ఈ కమిటీకి హెడ్ గా ఒడియా రైటర్ ప్రతిభారాయి ఉన్నారు. ఈ అవార్డు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సాంస్క్రిట్ లో ఒకరు మాత్రమే జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు జగద్గురు రామభద్రాచార్య గారికి సంస్కృత సాహిత్యానికి చేసిన కృషికి గాను ఈ జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. అంటే ఇది రెండవ అవార్డు సాంస్క్రిట్ లాంగ్వేజ్ కి. మొదటిసారి సాంస్క్రిట్ కి 2006లో సత్యవ్రత్ శాస్త్రి గారికి ప్రకటించారు. కానీ ఆ అవార్డు 2009లో సత్యవ్రత్ శాస్త్రి గారికి ఇచ్చారు. ఇక ఉర్దూ లాంగ్వేజ్ లో ఇప్పటి వరకు 4 రైటర్స్ కి ఈ జ్ఞానపీఠ అవార్డు ఇచ్చి ఉన్నారు. ఉర్దూ సాహిత్యానికి చేసిన కృషికి గాను గుల్జార్ గారికి 5వ జ్ఞానపీఠ అవార్డు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 5 జ్ఞానపీఠ అవార్డ్స్ ఇచ్చి ఉన్నారని చెప్పాలి. ఇక గుల్జార్ గారి గురించి తెలుసుకుందాం. గుల్జార్ గారి అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. ఈయన 1934లో జన్మించారు. గుల్జార్ గారు గొప్ప ఉర్దూ కవి, హిందీ సినిమాలలో టాప్ డైరెక్టర్ గా మరియు రైటర్ గా కూడా ఉన్నారు. గుల్జార్ గారికి 2002లో సాహిత్య అకాడమీ అవార్డు ఉర్దూ కొరకు వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత అంటే 2004లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. ఇక చాలా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇక ముఖ్యమైనది స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాలోని జై హో సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ని రాసింది గుల్జార్ గారే. ఈ సాంగ్ కి 2009లో ఆస్కార్ వచ్చింది. 2010లో గ్రామీ అవార్డు వచ్చింది. కవిత్వంలో కొత్త విధానాన్ని ఈయన కనిపెట్టారు. దానిని త్రివేణి అంటారు. అంటే 3 లైన్స్ ఉంటుంది. దానిలో రైమింగ్ వర్డ్స్ లేకుండా ఉంటాయి. ఈ కాంట్రిబ్యూషన్స్ అన్నిటికీ గాను జ్ఞానపీఠ అవార్డు గుల్జార్ గారికి లభించింది. ఇక జగద్గురు రామభద్రాచార్య గారి గురించి తెలుసుకుందాం. 1950లో జౌన్పూర్ ఉత్తరప్రదేశ్ లో జగద్గురు రామభద్రాచార్య గారు జన్మించారు. మధ్యప్రదేశ్ లో చిత్రకూట్ లో ఉన్న తులసి పీఠానికి ఫౌండర్ మరియు హెడ్ గా కూడా ఉన్నారు. హిందూ ఆధ్యాత్మిక నాయకుడు, విద్యావేత్త, దాదాపు 100 పుస్తకాలకు పైగా రచయిత మరియు 22 భాషలలో నైపుణ్యం ఉంది. అంటే ఫ్లూయెంట్ గా అనర్గళంగా 22 భాషలలో మాట్లాడగలుగుతారు. 2015లో పద్మ విభూషణ్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు లైక్ చేయగలరు. థ్యాంక్ యూ.